భవిష్యత్తుకు గ్యారంటీ అంటున్నారు కానీ ముందు చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారంటీ లేకుండా పోతుందన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. 2 నెలల తర్వాత తన ప్రతాపం చూపిస్తానంటున్న సోమిరెడ్డి ఆ తర్వాత అదృశ్యం అవుతాడన్నారు. సైదాపురం అక్రమ మైనింగ్ తో 14 మంది టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు పొదలకూరులో టన్నుకు ఇంత అని లాగేసుకుంటున్నారన్నారు. అభివృద్ధిని చూసే ఓర్వలేకే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలు పాలుపోక ఏదో ఒక విధంగా రాద్ధాంతం చేయాలి, విమర్శలు చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్నటువంటి మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చేటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు చంద్రబాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. చంద్రబాబుకే సూరిటీ లేదు, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చేది లేదు. ఇక్కడ సోమిరెడ్డి అంటున్నాడు 2 నెలల తర్వాత చూస్తూ 2 నెలల తర్వాత సోమిరెడ్డి దౌడు తీస్తాడు. సోమిరెడ్డి 2 నెలల తర్వాత రాజకీయంగా అదృశ్యం అయిపోతాడు. 2 నెలల తర్వాత చెప్తా, 2 నెలల తర్వాత ఏముండదు. సోమిరెడ్డి దౌడు తీయడమే పంచాయక బట్టి, అంతే తప్ప ఇంక చేసేది ఏముండదు. అక్రమ మైనింగ్ అన్నటువంటి వాడివి ఈరోజు రూరల్లో నువ్వు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పొదలకూరు ఒక్కదానికి ఎందుకు ఇచ్చావు? సైదాపురంలో కూడా అక్రమ మైనింగ్ జరుగుతుంది కాబట్టి నేను రూరల్ వాసిని కాబట్టి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాను, దాని మీద కూడా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే అక్కడ మొత్తం ఏం చెప్పాడు, మేమందరం 14 మంది ఉన్నాం. ఆ 14 మంది అంటే 9 మంది ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, మిగతా 5 మంది జిల్లా స్థాయి నాయకులు, 14 మంది డబ్బులు కొట్టేసాడు. వాళ్ళకి పంచాడు లేదో తెలియదు కానీ తీసుకున్నాడు. ఇతను 14 మంది పేరుతో తీసుకున్నాడు. ఆ పనిలో నువ్వు ఉండి పొదలకూరుకు సంబంధించి టన్నుకు 2,000 రూపాయలు ఏమి నీకు రౌడీ మామూలు ఎందుకు ఇస్తారు? ఎవరు వాళ్ళకి సంబంధించి నువ్వు చెప్పేటువంటి వాడి దగ్గర ఏం కాగితాలు ఉండే తీసుకురా. కాకపోతే రాజకీయాలలో కిరాయికి కూడా పని చేయొచ్చు అనేటువంటిది రుజువు చేసినటువంటి వాడు కిరాయి సోమిరెడ్డి. సాధారణంగా సినిమాలు చూసాం, కిరాయి కోటిగాడు, రకరకాల పేరులతో విన్నాం. రాజకీయాల్లో కూడా కిరాయి సోమిరెడ్డి, కిరాయికి పని చేయొచ్చు కిరాయి సోమిరెడ్డి అనేటువంటి